దేశంలో మహిళలకు బాలికలకు రక్షణ కరువైందని ఎన్టీఆర్ జిల్లా మహిళా సమైక్య కార్యదర్శి పంకా ఝాన్సీ లక్ష్మి తెలిపారు. మహిళలు బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులు దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో విజయవాడ నగర 53వ డివిజన్ మహిళా సమైక్య మహిళా నాయకులు వన్ టౌన్ చేపల మార్కెట్ సమీపంలో సిపిఐ పార్టీ కార్యాలయం కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మహిళా సమైక్య కార్యదర్శి బంకా ఝాన్సీ లక్ష్మి, నాయకురాలు కొరగంజి దుర్గమ్మ మాట్లాడుతూ మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులు దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ముఖ్యంగా చిన్నారులు కూడా అత్యాచారాలకు గురవుతున్న ఘటనలు సమాజానికి మచ్చగా నిలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిందితులను చట్టంలోని కఠిన నిబంధనల ప్రకారం వేగంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కోరారు. నిందితులకు కఠిన శిక్షలు విధించకపోతే మహిళలే పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపడతారని, ప్రజా సంఘాలను ఐక్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని మహిళా సమైక్య నాయకులు హెచ్చరించారు. మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగించే ఘటనలపై రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణారావు సారథ్యం వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో కొట్టు విజయలక్ష్మి, సుజాత, ఎల్లమ్మ, ఆర్ అచ్చమ్మ, లక్ష్మి తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు. అలాగే నారాయణ స్కూలుకు చెందిన విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో హాజరై మహిళా భద్రతకు మద్దతుగా నినాదాలు చేశారు. రాజస్థాన్లో 13 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాలను ఖండించాలని చెప్పని ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే 13 సంవత్సరాలు ఉన్న మైనర్ బాలికని ఒక ఆటో డ్రైవర్ తీసుకొని వెళ్ళి లాడ్జింగ్లోని, హోటల్స్లోని అమ్మేసింది కాకుండా ఆ పిల్లని మాటికి 5-6 లాడ్జింగ్లకి మార్చి 30 మంది అమ్మాయిని అత్యాచారం చేసి బతకడానికి కూడా నోచుకోలేని స్థితికి దిగజార్చిన ఆ పిల్ల పరిస్థితి చాలా బాధాకరమైన విషయం అని చెప్పని మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఆడపిల్లలకి రక్షణ కలిగించలేని నరేంద్ర మోడీ గారికి మరి ఏం చేస్తున్నారో కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం ఈరోజు ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మణిపూర్లో జరిగిన నడి రోడ్డు మీద అమ్మాయిని బట్టలు లేకుండా నడిపించిన పరిస్థితి ఇప్పటికీ కూడా మరవలేని పరిస్థితి. అట్లాగే ఇప్పుడు గతంలో జరిగింది ఇంకా అది దాంట్లో నుంచి కోలుకోలేని పరిస్థితుల్లో ఉండగానే ఎమ్మటే రాజస్థాన్లోని జరిగిన ఒక మైనర్ బాలిక పైన జరిగిన అత్యాచారం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ సభ్య సమాజం తలదించుకోవలసిన పరిస్థితి. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోని నడుస్తున్న డబుల్ ఇంజిన్ సర్కారుగా ఏ రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఉంటే మంచిదని చెప్పి నరేంద్ర మోడీ అంటున్నాడో, నరేంద్ర మోడీ ఉంటున్న డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్న ప్రభుత్వాలే ఇవాళ అత్యాచారాలకి, అమానుషులకి, ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయిందనేది మేము చెబుతున్నాం. అనేక సందర్భాలు, అనేక రాష్ట్రాల్లో ఇలాంటి అత్యాచారాలు, రక్షణ లేని పరిస్థితిలో ఉంది. ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే పరిస్థితి ఇవాళ లేని పరిస్థితి ఉంది. ఇలాంటి మీరు మణిపూర్లో జరిగిన సంఘటన రిపీట్ కాకముందే ఇవాళ రాజస్థాన్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా జరగదని చెప్పి గ్యారంటీ లేదు. కూటమి ప్రభుత్వం కూడా ఆ దశగా ఖండించలేని పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం తొత్తులే, బీజేపీ ప్రభుత్వానికి తొత్తులే ఉన్నారనే చెప్పడం అర్థమవుతుంది. ఇది పునరావృతం కాకుండా నడి రోడ్డు మీద ఏ శిక్ష విధించినా సరే సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏ శిక్ష విధించినా సరే నేరస్తులకి తక్కువే అవుద్దని చెప్పి మీ మీడియా ద్వారాగా ప్రభుత్వాన్ని తత్వరమే చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం.